సజీవ సమాధి అయిన కిష్టప్ప జాతరను భక్తి శ్రద్ధలతో ఘనంగా 3 రోజుల పాటు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం పైడాల్ గ్రామంలో జరుపుకుంటారు. 80 సంవత్సరాల క్రితం సజీవ సమాధి అయిన కిష్టప్ప బ్రహ్మంగారి తరహాలో వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లాలో అనేక కార్యక్రమాలు బ్రహ్మంగారి తరహాలో చేశాడని ఇక్కడి ప్రజల కిష్టప్ప దేవాలయం పీఠాధిపతులు ప్రధానంగా చెప్తూ ఉంటారు. అప్పట్లో కిష్టప్ప అందరూ తాత అని పిలిచే తాను ఈ ప్రాంతంలో ఎవరికి ఏమైనా అర్ధరాత్రి కిష్టప్ప తాత నేను ఆపదలో ఉన్నాను నన్ను ఆదుకో అంటే చాలు నేనున్నానంటూ ఆదుకునేవాడని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు. 3 రోజుల పాటు ఈ కిష్టప్ప తాత జాతరలో భక్తులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. భక్తులు రాత్రి పగలు 3 రోజులు వేల సంఖ్యలో కిష్టప్ప భగవత్ నామస్మరణతో భజనల కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. నిరంతరం అన్నదాన కార్యక్రమం యథేచ్ఛగా సాగుతుంది. కిష్టప్ప తాత జాతరకు సంబంధించిన ఏర్పాట్లు సైతం కిష్టప్ప తాత ఆలయ ధర్మకర్తలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఏమై చాలా ఎట్లా కలేవా ఇచ్చి అయితే తాత అన్నం పోయి ఉంటుంది. సద్గురునాథ్ మహారాజ్ కి జై. శ్రీ శ్రీ పైడాల కిష్టయ్య తాత గారు 1947 రాఖీ పూర్ణిమలో సమాధి అయినాడు. ఆయన పుట్టుకతోనే చాలా మహిమాలు చూపించిన వాడు పైడాల గ్రామంలో. ఎందుకంటే గ్రామాల్లో కూడా ఆయన లీలలు చాలా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ దగ్గరలో చూస్తే దళితాబాద్ మండలి కానీ, కోజిగి మండలి కానీ, మద్దూరు మండలి కానీ, ముందు పోతే సేడం తాలూకా కానీ, చితాపూర్ తాలూకా కానీ, తాండూరు తాలూకా కానీ అన్ని తాలూకాల నుండి కూడా తాతకు భక్తులు ఉంటారు. ఆయన 1947లో సమాధి అయిండు. ఏ రూపంలో అయ్యిండు అంటే తను ఒక విశేషమైన భక్త బృందంకి మునుపు హెచ్చరికలు జారీ చేస్తాడన్నాడు. చూడండి నాయన, నేను సమాధి ఈరోజు అవుతున్నా, ఫలానా దినం అవుతున్నా అంటే 100 మంది శిష్యులు, ప్రధానమైన శిష్యులకు తెలుపుతాడు. వాళ్ళ బాలకృష్ణయ్య కానీ, బొక్కలపల్లి సాయిరెడ్డి కానీ, సంపల్లి పెంటారెడ్డి కానీ, అల్లిశేర్ కానీ, ఇటువంటి వాళ్ళకి అందరికీ మొదలు తెలుపుతాడు శిష్య బృందంకి. ప్రకృతి ఈరోజు నేను సమాధిలోకి వెళ్ళిపోతున్నాడని తెలిపిన తర్వాత 1947 ఆగస్టు 31వ తారీఖు నాడు స్వాతంత్రం వచ్చిన 15 దినాలకు సమాధి అవుతాడు. అప్పుడు భక్తులంతా అడుగుతారన్నాడు, స్వామి ఏంది చెప్పండి, మీరు ఏం చేయాలి, మేమేం చేయాలంటని అడుగుతారు. అప్పుడు చెప్తాడు, నేను 25 సంవత్సరాల వరకు ఎవరికి తెలియకుండా ఉంటాను. 25 తర్వాత 50లోన 50 బయట నేనంటే ఎవరని తెలుపుతా అన్నాడు. ఎందుకంటే యానే ఉంది మాణికమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను నేను. అప్పుడు అమ్మనే అడిగిన, అమ్మ పైడాల కిష్టయ్య తాత మునుమనిమని అన్న నేను. అంటే ఆయన పైడాల కిష్టయ్య అంటే పెద్ద గురువు నాయన, జీవ సమాధి అయిందంట. ఆయన జీవ సమాధి, మా తాతలు పెద్దలు అందరు చెప్పిండ్రు జీవ సమాధి అయిందంటని అమ్మ నోటితోనే విన్నాను నేను. పెద్ద గురువు ఆయన అంటని చెప్పిండు. ఆ అమ్మ కాలజ్ఞానాన్ని కూడా మునుపు ఆ అమ్మ వస్తుంది. సమాధి చనిపోయిన తర్వాత సమాధి చేసిందా? ఇది కిష్టయ్య తాతది సమాధి ఎటువంటిదంటే ఆయనది నైజామే అడిగిండట, అయ్యా ఈ రాజ్యం ఉంటుందే పోతుందట అని. సుల్తాన్ అలీ షా అనేట ఆయన నైజాం గురువు వచ్చి కిష్టప్ప మహారాజుని అడిగిండట, ఎట్లా తాత ఎట్లా అయితే అంటే, చూడు బిడ్డ, నీ ప్రాణం ఇప్పుడే పోతే కొన్ని దినాలు కాకుండా ఉంటుంది. నీవు ఇప్పుడు ఇస్తే నువ్వు పోయినా అని కూడా నైజాం అనేది ఎప్పటికుంటుంది అన్న. అప్పుడు అడిగినట్ట నైజాం, ఆ ఎక్కడ పాటు పెట్టుకుంటావో తాలూకాని పెట్టుకో, మీ భక్తులకు అవుతుంది అన్నట్టు. నాకు అవన్నీ అవసరం లేదు, నేను సమాధి అయ్యే సమయం చాలా దగ్గరలో ఉంది, దానికి ఎవ్వరు ఆబ్జెక్షన్ లేకుండా మాకు భక్తుల కొరకే మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నట్టు. కానీ ఆ భక్తుల్ని పెట్టుకొని ఆ రోజు సమాధి పొందినమాట పైడాల కిష్టయ్య. ఇది బ్రహ్మపరం. గురుపీఠంలా ఇట్లా దేవాలయాల్లాగా లేకుంటుంది. గురుపీఠం అంటే తనదే అయిన సిద్ధాంతం, తనదే అయిన పద్ధతి, తనదే ఉంటుంది. కాబట్టి భక్తుల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళ బాలకృష్ణయ్య కోజీ ఉన్నారు, సప్పెట్ల కృష్ణ ఉన్నాడు, తమ్మప్ప అంటే పెద్ద భక్తులు ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళే ఆచరణ చేస్తున్నారు, వాళ్ళే నడుస్తున్నారు. అయితే కిష్టయ్య తాత భజన జరుగుతున్నప్పుడు ఒకే కాలంలో మహబూబ్నగర్లో, ఒకసారి గద్వాల, ఒకసారి పరిగిలా, తాండూలా, అంటే ఒకేసారి అన్ని జాగాల భజనలో ఉన్నాడంట. నిజమేనా? అన్ని నిజాలే అన్న. మీరు మేము చెప్తే అంత అర్థం కాదు.
ఏడవై టచ్ చేసుకున్నా వచ్చి ఇట్లా ఒక భక్తుని టచ్ చేస్తే ఒక మహిమని చెప్తాను. ఇప్పటికి కూడా మహిమలతోనే ఉంటాడు ఆయన. ఇప్పుడు నువ్వు పోతున్నావు అంటే పోయేటప్పుడు మహిమ ఉంటుంది, వచ్చేటప్పుడు మహిమ ఉంటుంది. అప్పటికైనా అంతే, ఇప్పటికైనా అంతే. ఓ భక్తుని చెప్తా, చిన్న ఉదాహరణ చెప్తా. బాంబేకి పోయినా నేను డొంబోలి అనే ప్రదేశానికి వెళ్ళిపోయినా. గురువారం తాత భజన ఉంది. వాడు షేట్ అడిగిందంట, అయ్యా మేము రాత్రికి 6 గంటల వరకు చేస్తాము, వెళ్ళిపోతాము, భజన ఉంది మా గురువు దాన్ని అంటే. ఆ షేట్ అన్నాయంట, గురువు ఏమి కడుపు నిండా పెట్టాడు, ఈ డబ్బులు ఓటీ ఇస్తుంటే తెల్లవారు ఇది పని పూర్తి చేయాలి అన్నాడు. అంటే అవతల 25 అంతస్తులు నడిచే బిల్డింగ్లకు వెళ్ళి వచ్చి సీట్ గుర్తు గుడ్డెక్కి బయటికి పోతారు. కడుపులో ఎవరు పెడతారు? అటువంటి మహిమానుడు ఆగ్రహసిద్ధుడు, అనుగ్రహసిద్ధుడు. ఇదే గ్రామంలో ఉంటుంది. అర్జునులకేమో ఆశీర్వాదం ఇచ్చిండు, చూసుకో అందరు బాగానే ఉన్నారు. బాపనోళ్ళ కూర్లు ఇడుస్తా అంటే ఒక్కడు బాపనోళ్ళు లేకుండా ఊళ్ళకి వెళ్ళిపోయాడు, తెలుసుకోవలేదు. అనుగ్రహసిద్ధుడు, ఆగ్రహసిద్ధుడు పైడాల కృష్ణేత అంటే. అనుగ్రహం అంటే నువ్వు శుభం కలుగుకంటే శుభమే. ఇది అయిపోయిందంటే అయిపోయింది. ఇలా కర్ణములు ఇతను దేవుడైనా దేవుడైనా అన్నారట. అంటే దేవుడైనా దయమైనట్టు అర్జునులు గురించి మొక్కువాటి దేవుడైనా ఆయనకు నమ్మితే సొమ్ము, నమ్మకుండా దుమ్ము అన్నాడు. నమ్మిండ్రు వాళ్ళు సొమ్మైండ్రు, వాళ్ళు నమ్మలేదు దుమ్మైంది. ఇక్కడ బాపనోడు ఊర్లు ఇడిచిపోతారు, ఒక్కళ్ళు ఊర్లే బాపనోడు. సగం ఊరు ఓలేదే బాపనోడు, మొత్తం వెళ్ళిపోయింది. గిన్నె ఊళ్ళో తెలుసుకుంటూ వస్తుంది. ఇదే ఒక్క గ్రామం కాదు, చింతలదిండి అనే గ్రామము, దళితాబాద్ అనే గ్రామము. ఆ ఊర్లలో పోయి ఏం చేసిండు అని అడిగితే అక్కడ మనకు మహిమలు తెలుస్తాయి. మేమేం చెప్పనుకోము, ఏ డైరీలు లేవు, గ్రంథాలు లేవు, చరిత్రలు ఇంతవరకు. ఒకరికొకరి పరంపర, అంటే గురుపీఠం పరంపర ఇది మాది. ఎట్లుంటే మా తాత చెప్పాడు నాకు, తాతను మరొక బిడ్డ అంటే మేము వస్తున్నాం, జాతర చేస్తున్నాం అంతే. ఇది చెప్తాం కాన్సెప్ట్ వాళ్ళకి. ఇప్పుడు ఎవరు నేనే అడగవలసి వస్తుంది, ఎవరిని ఇది ఎక్కడి నుండి వచ్చినాం, ఏమిటి కొరకు వచ్చి లేదయ్యా మా తాత కాడి నుండి వస్తున్నాము, మేము ప్రతి సంవత్సరం వస్తాము, ఇక మా మొక్కు ఉన్నది ఇది తీసుకొని ఆయన అంటది. ధాన్యం రూపంలో, ధనం రూపంలో, ఏ రూపంలో దానాలు చేసి వెళ్ళిపోతుంటారు. ఇష్టమైతే ఇక్కడ మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పరిగి మండలం అని ఉంటుంది, పరిగి నియోజకవర్గంలో వస్తుంది. అది దొంగెనికపల్లి. ఆ దొంగెనికపల్లి ఒక తెలుగు వాళ్ళు ఇట్లా కూకున్నాడు, ఒక కాపోళ్ళు ఇట్లా కూకున్నాడు. వాళ్ళు పుట్టిన ప్రతి గొర్రెకు, మేకకు, దూడకు కృష్ణ అనేది పిలిచిన మీనికే దాని పేరు. ఏది ఆడి గుట్టనే మొదలుతుంటారు. మునుపు కృష్ణ అన్న మీనికే పెడతారు. ఇప్పటికీ ఉండరు వాళ్ళు, తరాల నడుస్తూనే ఉన్నారు. ఇప్పటి కూడా చూసుకోవాలి. ఇటువంటిది వేల